చూస్తున్నాం ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ముగింపు దశకు రావడం ఏమిటో కానీ ఇంకో కొత్త యుద్ధానికి దారి తీసేలా ఉంది. అమెరికా వర్సెస్ ఇజ్రాయెల్. మీరు వింటుంది నిజమే. అమెరికా వర్సెస్ ఇజ్రాయెల్ గా మరొక యుద్ధం మొదలయ్యే అవకాశం కూడా కనబడుతోంది. అయితే ట్రంప్ ఇరాన్తో ఒక ఒప్పందానికి వచ్చారు. దాదాపుగా యుద్ధం ముగిసినట్టే. ఇప్పటికే ఈ ఒప్పందం వల్ల దాదాపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, ఇట్స్ ఎ పీస్ఫుల్ డీల్, పీస్ అని నడుస్తోంది. కానీ ఇప్పుడు మధ్యలో వచ్చినటువంటి నెతన్యాహు ఏమంటున్నారంటే ఇరాన్తో ఒప్పందం కుదిరినా కుదరకపోయినా అణు ఆయుధాలని మాత్రం ఉండనివ్వడానికి ఎప్పటికీ నేను అంగీకరించను. ఇది నెతన్యాహు స్టేట్మెంట్. నేను ప్రధానిగా ఉన్నంత వరకు అది జరగదు అంటున్నారు నెతన్యాహు. ఇరాన్ లెబనాన్ పైన దాడులు కొనసాగుతాయనేటువంటి స్టేట్మెంట్ పాస్ చేశారు నెతన్యాహు. ఇజ్రాయెల్ రక్షణను నేను ఎవరి చేతిలో పెట్టను. నేను ప్రధానిగా ఉన్న రోజులు నా దేశాన్ని నేను రక్షించుకుంటా. ఆ దేశాలపై అటాక్ చేస్తూనే ఉంటా. ఆ దేశాల దగ్గర న్యూక్లియర్ పవర్ని ఉండనివ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అని చెప్పి నెతన్యాహు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులపైన ట్రంప్ కూడా సీరియస్ అయ్యారు. నీ తీరు మార్చుకో. ఇది బహిరంగ స్టేట్మెంట్. నెతన్యాహుకి ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ప్లీజ్ చేంజ్ యువర్ వే. నువ్వు నీ మాటని నీ తీరును మార్చుకో, లేకపోతే ఇజ్రాయెల్ చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను లేకపోతే ఇజ్రాయెల్ ఎప్పుడో నాశనం అయిపోయేది. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క స్టేట్మెంట్. లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ బాధ్యతాయుతంగా ఉండాలి అంటున్నాడు ట్రంప్. లెబనాన్పై అటాక్ చేయకూడదు. శాంతి ప్రయత్నాలకి ఆటంకం కలిగిస్తే, లెబనాన్పై దాడులు కొనసాగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి ఇజ్రాయెల్ పైన ఇప్పుడు ట్రంప్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ ఆఫ్ వర్డ్స్ అంటే మాటల యుద్ధం చాలా భయంకరమైనటువంటి పరిస్థితి దారితీసే అవకాశం ఉంది. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారు, నెతన్యాహుకి ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు, ఒకసారి వార్నింగ్ మాటలు ఏంటో విందాం. Israel's fighting Hezbollah too long and too many people are being killed. And you don't have to knock down an apartment house every time you're looking for somebody, because there are a lot of people in those apartment houses and they're not all Hezbollah, that I can tell you. And I suggested to Israel to let Syria take care of Hezbollah, because to be honest with you, I think they do a better job of doing it. And I didn't like Syria. I didn't like where 2 hours before we're signing the agreement that there was an attack in Lebanon, in Beirut. It wasn't like in the southern side, and it was in Beirut. I did not like that. I let them know that. I didn't like it, not at all. But I think that Syria, he's pulled that country together amazingly quickly. He's very capable, and he's been very good for me. He's protected everything that I've asked for. He's done. And if Israel can't do the job without killing everyone else, he'll do the job. Syria will do the job. రైట్, ఇది డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట. లెబనాన్పై దాడి చేయొద్దు, ఒప్పందం దాదాపుగా ముగిసింది, ఇక పీస్ డీల్ అనేది కొనసాగుతోంది, ఈ రకమైన డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఇక కంక్లూజన్కి వచ్చేసాం. నువ్వు మళ్ళీ యుద్ధాన్ని మొదలు పెడతానంటే ఊరుకునే ప్రసక్తే లేదు. అనవసరంగా యుద్ధాన్ని రెచ్చగొట్టకు. నువ్వు లెబనాన్పై దాడి చేసి దాన్ని తీవ్రంగా చూడాల్సి వస్తుంది. నువ్వు గనక ఇంకా ఈ ఆటంకాన్ని అంటే ఈ పీస్ డీల్ని, శాంతి ఒప్పందాన్ని కంట్రోల్ చేస్తే, శాంతి ఒప్పందాన్ని కనుక ఆటంకం కలిగిస్తే డెఫినెట్గా నీ అంతు తేలుస్తానంటూ ఆ డొనాల్డ్ ట్రంప్ నెతన్యాహుకి వార్నింగ్ ఇస్తున్నారు. నెతన్యాహుకి ఇచ్చేటువంటి వార్నింగ్ చూస్తూ ఉంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ నెతన్యాహుగా ఒక బిగ్ వార్ నడుస్తుందా అనేటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో అటు ఒకసారి నెతన్యాహుకు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూద్దాం. నెతన్యాహు ట్వీట్ ప్లే చేయండి. సో నెతన్యాహు ట్వీట్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ విషయంలో నేను నా దేశ రక్షణని ఎవరి చేతిలో పెట్టను, నా దేశ రక్షణ ఎవరి చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ, విత్ అన్ అగ్రిమెంట్, వితౌట్ అన్ అగ్రిమెంట్, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇరాన్ విల్ నాట్ హ్యావ్ న్యూక్లియర్ వెపన్స్. నేను ప్రధానిగా ఉన్నన్ని రోజులు, ఒప్పందం కుదిరినా కుదరకపోయినా, నేను ప్రధానిగా ఉన్నన్ని రోజులు న్యూక్లియర్ వెపన్ అనేది ఇరాన్ దగ్గర ఉండకూడదు. ఇది నెతన్యాహు చేసిన ట్వీట్. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగానే ఈ ట్వీట్ కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ యొక్క స్టేట్మెంట్స్కి అపోజిట్గానే ఈ ట్వీట్ కనబడుతోంది. నెతన్యాహు వర్సెస్ డొనాల్డ్ ట్రంప్కి ఒక బిగ్ వార్ జరుగుద్దా అనేటువంటి ఆలోచన కూడా కలిగిస్తోంది. అయితే నేను ప్రధానిగా ఉన్న రోజులు జరగదు అని చెప్పి నెతన్యాహు చెప్తూ ఉన్నారు. అయితే నెతన్యాహు రీసెంట్ డేస్లో ఆయనపై వస్తున్న ఇంకో చర్చ ఏంటంటే యాక్చువల్గా జనవరిలో ఎలక్షన్ జరగాల్సింది ఇజ్రాయెల్కి, కానీ ఇప్పుడున్నటువంటి వార్ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్ళలేమని చెప్పి పలుమార్లు అక్కడి ప్రభుత్వాలు చెప్పడంతో ఎన్నికలు కాస్త ఆలస్యమయ్యాయి. ఇప్పుడు నెతన్యాహు తనని తాను కాపాడుకోవడం కోసం కూడా ఈ యుద్ధాన్ని మరింతగా రెచ్చగొట్టే అవకాశం కూడా ఉంది. రైట్, ఎటువంటి అవకాశం అంటే
ఇప్పుడున్న సిచ్యువేషన్లో నెతన్యాహు 3 కేసులు ఎదుర్కొంటున్నారు, చాలా కీలకమైన కేసులు. ఒకటి కేస్ 1000, 2000 అండ్ 4000. ఏంటి ఈ కేస్ 1000, 2000, 4000 అంటే దాని తీవ్రత బట్టి. ముందుగా కేస్ 1000 అంటే తన భార్య కోసం కాస్ట్లీ గిఫ్ట్లు, షాంపెయిన్ బాటిల్స్, గోల్డ్ ఆర్నమెంట్స్, డైమండ్ ఆర్నమెంట్స్ అండ్ విలాసవంతమైనటువంటి బహుమతులని ఓ కంపెనీ ద్వారా ఆయన తీసుకున్నారంట. సో ధనికులైనటువంటి వ్యాపారవేత్తలు ఎవరు? అర్నాన్ మిల్చాన్ అనేటువంటి ఒక వ్యక్తి అండ్ జామ్స్ ప్యాకర్, వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఈ గిఫ్ట్లు తీసుకున్నారంట. సో ఫ్రాడ్ కింద ఆయన పైన కేసు నమోదైంది. సో ఆ తర్వాత కేసు 2000, ఆయన ఒక పత్రికకి సపోర్ట్ చేస్తూ మీరు నా గురించి సానుకూలంగా వార్తలు రాయండి, నేను మీకు కాంపిటీషన్గా ఉన్నటువంటి ఇంకొక న్యూస్ పేపర్ సర్క్యులేషన్ని కంట్రోల్ చేస్తానని చెప్పి ఇంకొక క్రైమ్కి పాల్పడ్డారంట. దాని విషయంలో ఆయన పైన కూడా కేసు నమోదైంది. ఇక చివరిగా కేసు 4000, ఇట్స్ సీరియస్ కేసు. దీని విషయంలో డైరెక్ట్గా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే కూడా అవకాశం కూడా ఉంది. ఏంటి? టెలికాం సంస్థ, ఒక టెలికాం సంస్థకి ఫుల్ ప్లెజ్డ్గా సపోర్ట్ ఇస్తూ అన్ని కాంట్రాక్ట్లు ఆ టెలికాం సంస్థకి అప్పగించి, ఆ టెలికాం సంస్థ ద్వారా ఉన్నటువంటి ఇంకొక న్యూస్ పేపర్ ఏజెన్సీ కూడా ఉంటే వాళ్ళ ద్వారా ఆయనకి, ఆయన కుటుంబానికి పాజిటివ్గా వార్తలు రాయించుకోవడమే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసినటువంటి ఇంకో క్రైమ్. సో ఈ 3 కూడా ఫ్రాడ్స్ కిందకే వస్తున్నాయి. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఫ్రాడ్, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి నెతన్యాహుని ఈ పార్టీకే జైల్లో వేయాల్సిందే. అక్కడి ప్రజలు కూడా, సామాన్యులు, అపోజిషన్ పార్టీస్ కూడా ఇవే డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రతి సందర్భంలో ఆయన కోర్టుకు హాజరు కావాల్సినప్పుడల్లా కోర్టుకి తన తరపు న్యాయవాదులు చెప్తున్న మాట ఏంటంటే, అంటే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రధానిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే ఆయన రాలేకపోతున్నారు, డ్యూ టు యుద్ధం జరుగుతోంది కాబట్టి యుద్ధం నేపథ్యంలో చాలా బిజీగా ఉన్నారు, మీరు ఆయన అరెస్ట్ చేస్తే మన దేశం చాలా ఇబ్బంది పడిపోతుంది, కాబట్టి ఇప్పుడు మేము ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే. ఇది కోర్టు దగ్గర ఆయన తరపు న్యాయవాదులు చెప్తున్నమాట. జనవరిలో జరగాల్సిన ఎన్నికలు కూడా ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఇది జూన్, 6 months లేట్ అయిపోయింది ఇజ్రాయిల్లో. ఈ 6 months పీరియడ్ ఆఫ్ టైంలో కూడా యుద్ధం అనేటువంటి నేపథ్యంలోనే ఆపుతూ వచ్చారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా మరోసారి యుద్ధాన్ని ఆయన ఇలా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇప్పుడు యుద్ధం ఆగినా ఆగకపోయినా, అగ్రిమెంట్ కుదిరినా కుదరకపోయినా, నేను మాత్రం ఇరాన్లో న్యూక్లియర్ వెపన్స్ ఉండడానికి ఇష్టపడను, న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అనేటువంటి స్టేట్మెంట్ ఆయన పాస్ చేస్తున్నారు. అంటే నేను యుద్ధాన్ని ఇంకా మళ్ళీ పొడిగిస్తాను, నేను అటాక్ చేస్తాను, లెబనాన్ పైన, ఇరాన్ పై అటాక్ చేస్తాను, అమెరికా ఒప్పుకొని నేను ఒప్పుకోను. ఇది నెతన్యాహు యొక్క స్టేట్మెంట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు. ఏమని? మీరు ఇరాన్ పై అటాక్ చేయకూడదు. అసలు అమెరికాకి ఇరాన్ గొడవ ఏంటి? ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ గొడవ పడుతున్నాయని చెప్పి ఇజ్రాయెల్కి సపోర్ట్గా వచ్చింది అమెరికా. మరి సపోర్ట్గా వచ్చిన నేషన్ మాట ఇజ్రాయెల్ వింటుందా లేదా? ఇది డొనాల్డ్ ట్రంప్ పైన ఉన్నటువంటి ఒక పెద్ద అగ్ని పరీక్ష. ఇజ్రాయెల్ పై అటాకే కదా, ఇరాన్ పైన అమెరికా ఇంతటి కోపాన్ని దిగడం, తర్వాత వచ్చి నతాన్జా, ఇస్ఫహాన్, ఫార్దో లాంటి న్యూక్లియర్ సైట్స్ పై అటాక్ చేయడం పోయిన సంవత్సరం జూన్లో, అంటే ఏడాది క్రితం. ఇప్పుడు మళ్ళీ 60 రోజులు 90 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ పై అటాక్ చేస్తున్న నేపథ్యంలోనే అమెరికా ఇరాన్ మధ్య వార్గా మారింది. ఇప్పుడు ఏ దేశానికైతే సపోర్ట్గా వచ్చి ఇరాన్ పై అటాక్ చేస్తుందో అమెరికా, ఆ దేశమే నీ మాటను వినని చెప్పి అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది. నీ మాట నేను పట్టించుకోను, లెబనాన్, ఇరాన్ పైన అటాక్ చేస్తూనే ఉంటా, నా దేశాన్ని నేను రక్షించుకుంటా, నా దేశ రక్షణని ఒకరి చేతిలో పెట్టను, ఎట్టి పరిస్థితులు అది కుదరదు. ఇది నెతన్యాహు చెప్తున్నమాట. సో నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ మాట వినకపోతే, డొనాల్డ్ ట్రంప్ కూడా ఏం చెప్తున్నారంటే, డెఫినెట్గా నువ్వు కొంత అనుభవించక తప్పదు అంటున్నారు. అనుభవించక తప్పదు అంటే యుద్ధమేనా? అనుభవించక తప్పదనే స్టేట్మెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ నెతన్యాహుపై వేశారు అంటే అది యుద్ధమేనా? యుద్ధం తాలూకా పర్యావసనాలేనా? వార్నింగ్ ఇస్తున్నారా డొనాల్డ్ ట్రంప్ నెతన్యాహుకి? ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకోకపోతే మాత్రం డెఫినెట్గా ఇక కొంత తప్పదు అన్నట్టుగానే నెతన్యాహుకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ముగుస్తుందా, లేదు ఇజ్రాయెల్ దీన్ని మరింతగా రెట్టింపు చేస్తోందా? లేదు అనుకుంటే కనుక ఇంకా అటు ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఇది మరొక యుద్ధంగా మారే అవకాశం ఉందా? చూడాలి ఏం జరిగిద్దో. సో మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ ఇక్కడ సక్సెస్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? ఇజ్రాయెల్ని ట్రంప్ కంట్రోల్ చేయగలుగుతారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు
35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU